శ్రీమాతాపితరౌ యస్య ఎలాంటి వాళ్ళయ్యా తల్లిదండ్రులు? సమస్త సంపదలకి మూలమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రుల్ని గౌరవించలేనటువంటి వాడు ఈ సృష్టిలో వాడు పుట్టి నిరర్థకము, ఏ ప్రయోజనము లేనటువంటి జీవితం అవుతుంది తల్లిదండ్రుల్ని గౌరవించలేని వాడి జీవితం. ఎందుకు తల్లిదండ్రుల్ని గౌరవించాలి అంటే, ఈ కనిపించేటటువంటి సంపదలన్నీ కూడా నీ యొక్క కోరికలు ఏదైనా సరే తల్లిదండ్రులు ఉంటేనే సాధ్యము. కారణం, ఈ జీవుడు ఎక్కడో పడి తిరిగి కొట్టుకుంటూ ఉంటాడు. వాడు చెట్లని, ఆహార పదార్థాలని ఆశ్రయించి ఉంటాడు. అలాంటి జీవుణ్ణి తండ్రి తాను గ్రహించి మాతృగర్భంలోకి ప్రవేశపెట్టి ఈ శరీరము అనేటటువంటి దాన్ని ఆ జీవుడికి ఇస్తారు. అంటే శరీరం లేక పరితపిస్తూ కొట్టుకుంటూ ఉండేటటువంటి జీవుడికి ఒక శరీరాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. ఏమిటి శరీరం ఇవ్వడం వల్ల ఉపయోగం అంటే, ఈ ప్రపంచంలో సాధించాల్సినటువంటివి 4 ఉన్నాయి. అవి ఏమిటి? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఒకడంటాడు, ఈ ప్రపంచంలో సేవ చాలా గొప్పదండి, ఎవరికైనా నలుగురికి సేవ చేయాలి, సేవే నా జీవితము, సేవ లేకపోతే నేను ఉండలేను అని సేవ గురించి చాలా విశేషంగా చెప్తారు. సేవ చేయాలి, లేదు ఒక గుడికి వెళ్ళి నమస్కరించుకోవాలి, లేదు ఇంకొక రకమైనటువంటి ధర్మభూయిష్టమైన కార్యక్రమాన్ని చేయాలి. ఎప్పుడు చేయగలం ధర్మాన్ని? ఈ శరీరం ఉంటే మనం ధర్మాన్ని ఆచరించగలం. ఈ శరీరమే లేదనుకోండి, ధర్మాన్ని ఎక్కడి నుంచి ఆచరిస్తాం? కాబట్టి ఏ ధర్మాన్ని నువ్వు ఆచరించాలన్నా ఆ అన్ని ధర్మాలకి మూలమైనటువంటిది, అబ్బో నేను బాగుండాలని ఈ వ్రతం చేయిస్తున్నా అండి అంటే, ఆ వ్రతం చెయ్యాలంటే నీకు శరీరం కావాలిగా. అది ఎవరిచ్చారు? మూలమైనటువంటి తల్లిదండ్రులు ఇచ్చారు. కానీ మన జీవితంలో తల్లిదండ్రుల్ని మర్చిపోయి ఎప్పుడూ మనం ఇతరమైన ప్రపంచాన్నే ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనకి బాగా ప్రేమ వచ్చినటువంటి కుక్కకిచ్చేటటువంటి ప్రాధాన్యత కూడా చాలా ఇళ్లల్లో ఇవాళ రోజున పెద్దలైన తల్లిదండ్రులకు ఇవ్వట్లేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ధర్మము అనేది నువ్వు ఆచరించాలి అన్నా, నువ్వు ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఇంట్లో అమ్మని నాన్నని ఆదరించకుండా ఏది ఆచరించినా నిష్ప్రయోజనము. ఎలాంటిదయ్యా అంటే, ఈ తల్లిదండ్రుల పాత్రని దాదాపు జనాలందరూ ఒక సినిమా హాల్లో తెరలాగా తయారు చేస్తున్నారు. వాడికి ఇష్టమైనటువంటి హీరోని, హీరోయిన్ని, బొమ్మల్ని అన్నిటినీ చూస్తున్నాడు. కానీ వాటికి ఆధారమైనటువంటి తెరని ఎలా మర్చిపోతున్నాడో, అలా తల్లిదండ్రుల పాత్రని జీవితంలో మర్చిపోతూ ఉన్నాడు. నువ్వు ఎన్ని బొమ్మలు చూసినా వెనకాల ఉండే ఆలవాలమైనటువంటి తెర ఎలా ప్రధానమో, నీ జీవితంలో నువ్వు ఏ ధర్మాన్ని, ఎంత గొప్ప పూజనైనా నువ్వు ఆచరించావు అంటే దాని యొక్క సార్థకత తల్లిదండ్రులు ఉంటేనే. నువ్వు గుళ్ళోకి వెళ్ళి ఎన్ని దన్నాలు పెట్టినా ఇంట్లో ఉండే తల్లి యొక్క పాదానికి నమస్కరించకపోతే నిరర్థకము. ఎందుకు అంటే, ధర్మాన్ని ఆచరించడానికి ఆ తల్లి తన గర్భంలో ఆస్థాంతాన ప్రసూతికాల సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తరుశోషణం మలమయీ శయ్యాచ సాంవత్సరి. ఎలాంటిదయ్యా తల్లి అంటే, నువ్వు కడుపులో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి గర్భశూలల్ని తాను అనుభవిస్తూ, నువ్వు తంటుంటే అది కూడా ఆనందంగా అనుభవిస్తూ, తాను బతికి ఉంటానో మరణిస్తానో కూడా తెలియకుండా నీకు జన్మనిచ్చింది. తల్లి రక్తము కించిత్తైనా బయటికి రాకుండా పుట్టినటువంటి వాడు ఎవడూ లేడు. తండ్రి యొక్క రక్తము
కించిత్తైనా బయటికి రాకుండా పుట్టినటువంటి వాడెవడూ లేడు. రక్తము వీర్యంగా మారుతుంది తండ్రికి. ఆ వీర్య రక్తాన్ని తీసుకొని తన రక్తాన్ని ధారపోసి జన్మనిస్తుంది తల్లి. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ ధర్మాన్ని నువ్వు ఆచరించాలన్నా వేదము నీకు ఒకటే చెబుతుంది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనకి తెలియపరుస్తారు, నాయన ఆ ప్రసూతి కాలంలో దుర్వారమైనటువంటి శూలల్ని తాను అనుభవిస్తూ బతికుంటుందో మరణిస్తుందో కూడా తెలియకుండా మనకి జన్మనిచ్చినటువంటి ఆ తల్లి రుణం సన్యాసం తీసుకున్నా కూడా తీరదు అంటే ఎంత గొప్పది ఆలోచించండి. కాబట్టి ధర్మాన్ని నువ్వు ఆచరించాలి అంటే ఈ శరీరము కావాలి. దానికి తల్లి పురుటి నొప్పులు భరించి తీరాల్సిందే. అలా ఆ నొప్పులన్నింటినీ భరించి జన్మనిచ్చిన తల్లి పాత్ర అక్కడితోటి అయిపోయిందా అండి? నీ ఒంటి మీద ఈగ వాలినా దోమ వాలినా ఏ కష్టము నీకు వచ్చినా నీ శరీరాన్ని నువ్వేమీ చేసుకోలేని స్థితిలో ఉన్ననాడు ఆ తల్లి తాను తింటున్నా ఏ పని చేస్తున్నా పరిపూర్ణమైనటువంటి ఇంద్రియ సమూహమంతా ఈ శరీరం మీద పెట్టి నువ్వు మలమూత్రాదులు విసర్జన చేస్తూ ఉన్నా ఆ విసర్జన చేస్తున్నటువంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ 1 సంవత్సరం పాటు ఈ శరీరాన్ని అతి జాగ్రత్తగా నువ్వు కాపాడుకోలేనటువంటి శరీరాన్ని తానుగా భావించి, ఈ శరీరం ఆమె కంటే భిన్నము అని భావిస్తే దాన్ని చూడలేదు. తండ్రి కూడా ఈ శరీరము నాకంటే భిన్నము అంటే దాన్ని రక్షించలేడు. అలా ఈ కనిపిస్తున్నటువంటి శరీరము వాళ్ళ శరీరంగా భావించి 1 సంవత్సరం కాలము అలా తదేకంగా కాపాడుతూ శయ్య మీద నువ్వు పడుకొని చేస్తున్నటువంటి పనులన్నిటి నుంచి కాపాడుతున్నటువంటి ఆ తల్లి రుణాన్ని తీర్చుకోగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు సాక్షాత్తు ఆ దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి మహానుభావుడైనటువంటి ఆయన చెప్పినటువంటి మాట. కాబట్టి తల్లిదండ్రుల రుణము ఎవడూ తీర్చుకోలేడు. ఇది అనుకుంటుంటే ఓ చిన్న కథ గుర్తొస్తోంది నాకు. ఏమిటా కథ అంటే, ఒకప్పుడు ఓ తల్లి దగ్గరికి బాగా పెద్దవాడైనటువంటి 60 ఏళ్ళు వచ్చినటువంటి కొడుకు వచ్చాడు. వచ్చమ్మా, నువ్వు నాకెంతో చేశావే, నీ రుణం తీర్చుకోవాలని నాకు కోరికగా ఉంది, నాకేదైనా చెప్పవే, నేను చేసి నీ రుణం తీర్చుకుంటాను అని ఆప్యాయంగా అడిగాడు. ఏం వద్దులేరా అంది ఆ తల్లి. కాదే, నేను తీర్చుకుంటాను అన్నాడు. వద్దురా, నేను చెప్పేది విను, అవసరం లేదు. కాదమ్మా, నేను ఏదైనా చేసి అది తీర్చుకోవాలి. సరేరా, ఏమీ వద్దు, 1 రాత్రి నాతో పాటు చిన్నప్పుడు పడుకున్నట్టుగా పక్కలో వచ్చి పడుకోరా, తృప్తిగా నాకు ఆనందంగా ఉంటుంది, మళ్ళీ ఆ శరీరాన్ని కాసేపు నిమురుతూ నిద్రపోతే అంది. అలాగే వచ్చాడు, రాత్రి పడుకున్నాడు. కాసేపు అయిన తర్వాత ఓ చెంబుడు నీళ్లు ఆ పరుపు మీద పోసింది. పోసేటప్పటికి ఒక్కసారి లేచి అటు ఇటు తీసుకొని దులుపుకొని మళ్ళీ వేరే వస్త్రం తెచ్చి పడుకున్నాడు. ఇంకాసేపు అయ్యాక ఇంకాసిన్ని నీళ్లు పోసింది. వాడి మంచి మత్తు నిద్రలో ఒళ్ళు మండేటటువంటి కోపం వాడికి వచ్చి, ఏమే నీకు ఏళ్ళు వచ్చినాయి కానీ బుద్ధి ఉందా, కొంచెమైనా జ్ఞానం ఉందా, పరుపు మీద నీళ్లు పోసుకుంటాడా ఎవడైనా, అయినా నిద్రపోయేవాడు నిద్ర నాశనం చేయడానికి కాకపోతే ఎందుకే ఈ నీళ్లు దీని మీద పోస్తున్నావు అని లేచి పక్కకి వెళ్ళాడు. ఆ తల్లంది, అరే వెధవా, ఇలా 1 సంవత్సరం కాలం పాటు నువ్వు విన్నావురా, నువ్వు ఉంటే నేను ప్రతినిత్యము ఎప్పటికప్పుడు పక్కలు సర్దుకుంటూ 1 రాత్రికే భరించలేనటువంటి నువ్వు నా రుణం ఏం తీర్చుకుంటావురా అని చెప్పింది. ఎవ్వడు ఈ ప్రపంచంలో తల్లి యొక్క రుణాన్ని తీర్చుకోలేడు, తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకోలేడు. అది చాలా కష్టమైనటువంటిది. తండ్రిదైనా 1 సంతానాన్ని కంటే అయిపోతుందేమో. లేదండి, నేను చక్కగా పెళ్లి చేసుకున్నాను, నా భార్యతో ఆనందంగా ఉన్నాను, ఈ తల్లిదండ్రుల్ని చూడాల్సినటువంటి అవసరం ఏముంది? అయ్యా, నువ్వు ఎంత కామమున్నా నీ కామాన్నంతా నీ శరీరం ఉంటేనే నువ్వు అనుభవిస్తున్నావు. నీ భార్య పట్ల సుఖాన్ని కానీ ఇతర ప్రపంచంలో ఏ సుఖాన్నైనా ఈ శరీరంతో నువ్వు అనుభవిస్తున్నావు అంటే దానికి కారణం నీ తల్లిదండ్రులు. ఈ శరీరాన్ని వాళ్ళు ఇవ్వకపోతే నీ కామాలు ఎక్కడి నుంచి తీర్చుకుంటావు, నీ కోరికలు ఎక్కడి నుంచి తీర్చుకుంటావు? నీకు ఏ కోరిక తీరాలి అన్నా నీ తల్లిదండ్రులు ఉండి
వాళ్ళు ఈ శరీరాన్ని ఇస్తేనే నువ్వు ఆ సుఖాన్ని అనుభవిస్తున్నావు అనే విషయాన్ని గుర్తుంచుకో అని ఎంత చక్కటి వాక్యాలు మన పెద్దలైనటువంటి పూర్వీకులు చెప్పారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం స్మరణ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ కామమైనా ఏ కోరికైనా ఎక్కడికి వెళ్ళి ఏ ఆనందాన్ని నువ్వు అనుభవించినా నీ తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ఇస్తే అయిపోయిందా. ధర్మము కావాలన్నా తల్లిదండ్రులు ఉంటేనే, కామం కావాలన్నా తల్లిదండ్రులు అబ్బే వద్దండి, నేను భయంకరంగా కోట్లకు కోట్లు సంపాదించాలి, అనేక ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, కీర్తి గడించాలి, డబ్బు సంపాదించాలి, ఎన్నైనా అనుకోవయ్యా. నువ్వు డబ్బు సంపాదించాలన్నా నీకు శరీరం ఉండాలి. ఆ శరీరాన్ని నీకు ఇచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. అంటే నువ్వు సంపాదించే ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళి కష్టపడి ఏది సాధించినా నీ తల్లిదండ్రులు పెట్టినటువంటి ఈ శరీరం అనే భిక్ష ఉంటేనే నువ్వు సంపాదిస్తున్నావు. అంటే నీ ప్రతి రూపాయిలో వాళ్ళ వాటా ఉంది. అలాంటి తల్లిదండ్రుల్ని నువ్వు చూడకుండా వాళ్ళ వల్ల శరీరం వచ్చి వాళ్ళకెక్కడ డబ్బులు పెట్టాలో అని నీ భార్య పిల్లలతో కూర్చొని సుఖంగా అనుభవిస్తూ వాళ్ళని ఎక్కడో వదిలేస్తే మహా పాపాన్ని ఆచరించినటువంటి వాడివవుతావు. ఇది వేదవాక్యము, ఇది వేద సూత్రము, ఇది వేదములో ఉండేటటువంటి మర్మము. అందుకనే మాతృదేవో భవ అని చెప్పింది. ఏమండి, ధర్మమైంది, అర్థమైంది, కామమైంది, చిచ్చి ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదండి, నేను మోక్ష సామ్రాజ్యాన్ని ఏలాలి. అది ఏలాలన్నా తల్లిదండ్రులు ఉండాల్సిందే. వాళ్ళు శరీరాన్ని ఇస్తే కదా నువ్వు సమస్తము త్యజించి సన్యసించి ఈ ఇంద్రియాలన్నీ ఆ పరమాత్మ వైపు తిప్పి పరమాత్మతో ఏకీకృతమయ్యేటటువంటి శక్తి నీకు వచ్చేది. యోగ సాధన చేయాలన్నా ఇతరమైన ఏది చేయాలన్నా మనిషికి ఉపాధి అవసరం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగిట్లో నువ్వు ఏది సాధించాలన్నా నీకు ఖచ్చితంగా అవసరమైనటువంటిది నీ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం. ఒకడొస్తాడు, నేను మహాపండితుండండి, చాలా చదువుకున్నాను, మా అమ్మా నాన్నకంత జ్ఞానం లేదండి, వాళ్ళకి అస్సలు చదువు లేదు, ఏది చెప్పినా మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు అని ఇవాళ రోజున చేతిలో చిన్న సెల్ ఫోన్ పట్టుకున్నటువంటి పిల్లవాడు కూడా నా తల్లిదండ్రులకు ఏ జ్ఞానము లేదు అని అంటూ ఉంటాడు. కానీ మూర్ఖుడైనటువంటి వాడు మాత్రమే ఆ మాట అంటాడు. ఏమిటి కారణం అంటే శంకరాచార్యుల వారు చాలా అద్భుతంగా చెప్తారు. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సర్వ వేదాంత సిద్ధాంతాలన్నీ గోచరిస్తూ ఉంటాయి, కానీ గురువు అనేటటువంటి వాడు అగోచరమై మన వెంటే ఉంటాడు. మొట్టమొదటి గురువులు ఎవరయ్యా ఈ ప్రపంచంలో? తండ్రి, తల్లి. వీళ్ళ తర్వాతే ఆచార్యుడు కూడా మనకు వచ్చేది. కారణం ఏమిటి? నువ్వు పుట్టి ఒక అడవి జాతిలాగా మనిషి మిగతా పశుపక్షాదుల్లాగా గడుపుతూ ఉన్నటువంటి సమయంలో ఆ తల్లి ఆ ఆ ఈ అని నేర్పించింది, ఏ బి సి డి అని నేర్పించింది. వాళ్ళ మాతృభాషల్లో వాళ్ళు నీకు ఒక భాష నేర్పించారు కాబట్టి ఆ జ్ఞానాన్ని నువ్వు తీసుకొని ముందరికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర చదువుకున్నావు. పిచ్చివాడా, నీకు ఏది ఈ ప్రపంచంలో అర్థమవుతుందన్నా, నీకు సెల్ ఫోన్ చూసుకొని ఏదైనా అర్థమవుతోందన్నా, ఈ సృష్టిలో ఏ జ్ఞానము నీకు అర్థమవుతోందన్నా నీ తొలి గురువు నీ తల్లి, నీ తండ్రి. అలాంటి తల్లిదండ్రుల్ని నువ్వు పక్కన పెట్టి సెల్ ఫోన్లో 2 విషయాలు తెలిసేటప్పటికి, 4 పుస్తకాల్లో 2 విషయాలు తెలిసేటప్పటికి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనే స్థితికి ఎదిగావు అంటే ఇంతకంటే మూర్ఖత్వానికి పరాకాష్ఠ ఏదైనా ఉందా? ఎక్కడా ఉండేటటువంటి అవకాశమే లేదు. కారణం ఏమిటి అంటే శంకరాచార్యులు వారు చెప్తున్నారు, ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను ఉపన్యాసం చెప్తున్నాను, లేదు ఇంకొకళ్ళు ఇంకొక ఉపన్యాసాన్ని చక్కగా వింటున్నారు, నేను చెబుతున్నానన్నా వాళ్ళు వింటున్నారన్నా ఒక్క విషయాన్ని మనం మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. అదేమిటి అంటే నేను చెప్తున్న దాంట్లో ఆ నుంచి బండిరా దాకా అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షర సౌష్ఠవం అంతా నా తల్లిదండ్రులు ఆరంభం చేశారు కాబట్టి
వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల ఇవాళ ఆ అక్షరాలను ఇటు అటు తిప్పుతున్నా, కానీ ఇక్కడ నేను కనిపిస్తున్నాను, నా తల్లిదండ్రులు కనిపించట్లేదు. వాళ్ళు సాఫ్ట్వేర్ రూపంలో ఇక్కడ ఉన్నారు. ఎప్పుడు తల్లిదండ్రులు మన వెంట ఉంటేనే మన ముఖతః అక్షరాలు బయటికి వస్తాయి. లేదండి పుట్టంగానే తల్లి పోయింది, పోయినప్పటికీ ఈ శరీరాన్ని నీకు ఇచ్చి సృష్టిలో నువ్వు వేరే అక్షరాన్ని వింటున్నావన్నా వినే చెవులు, వినే కళ్ళు, వినే ముక్కు, వినే నాలిక, ఆ అనుభవించేటటువంటి చర్మం. వినే అనే శబ్దం ఎందుకు చెప్తున్నానంటే కళ్ళు దాని యొక్క సుదూక్షణమైనటువంటి దృష్టితో అవతల ఉండేటువంటి విషయాల్ని గ్రహిస్తున్నాయి, చెవులు వింటూ ఉన్నాయి, నాలిక రుచి చూస్తోంది, ఈ చర్మము స్పర్శని అనుభవిస్తోంది, ఈ ముక్కు గంధం పీలుస్తోంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ పరికరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు ఒక అద్భుతమైనటువంటి బ్రిడ్జ్ కట్టాలి అంటే నీకు సిమెంట్ కావాలి, రాళ్ళు కావాలి, నీకు అవసరమైనటువంటి ఇసుక కావాలి, దానికి అవసరమైన ఇనుము కావాలి. అన్ని ఏర్పాట్లు ఉంటేనే కదా నువ్వు బ్రిడ్జ్ కట్టి పేరు తెచ్చుకునేది. అలాగే ఈ ప్రపంచంలో నువ్వు ఏది సాధించాలన్నా నీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సమూహము అనేది ఉంటేనే నువ్వు సాధించగలవు. అది ఇచ్చిందెవరు? అది ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని నువ్వు పట్టించుకోకుండా వదిలేస్తే, వాళ్ళు అనారోగ్యంలో ఉన్ననాడు నువ్వు వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎక్కడో వదిలిపెట్టేస్తే, వాళ్ళు ఏ విధంగానూ ఏ విధమైన లాలన పాలన లేకుండా ఒక దగ్గర ఉంటే ఇది ఉత్తర జన్మల్లో మహాపాపమై మనల్ని వెంబడించి రకరకాలైనటువంటి కష్టాలకు గురి చేస్తుంది. చాలామంది అంటుంటారు, అబ్బే నేనేం పాపం చేశానో నాకు ఇంత కష్టం వచ్చింది అంటూ ఉంటారు. ఈ జీవితంలో కూడా నువ్వు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆ పాపము సద్యఫలమై ఈ జన్మలోనే వస్తుంది. ఇంకా రహస్యం ఏమిటయ్యా అంటే, మనం గుర్తుంచుకోవాల్సింది ఈ శరీరాన్ని ఒక్క నా తల్లి తండ్రే కాదు, వాళ్ళ తల్లి తండ్రి, వాళ్ళ తల్లి తండ్రి, అట్లా అనేక మంది అవిచ్ఛిన్నంగా త్యాగం చేస్తూ ఉంటే ధర్మ సంతానమై ఈ భూమిలోకి నువ్వు వచ్చావు. కాబట్టి ఎప్పుడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళని నిర్లక్ష్యము చేయకూడదు. ఇంకొక విషయం, అనారోగ్యం వచ్చి తల్లిదండ్రులు మంచం మీద పడుకొని ఉన్నప్పుడు వాళ్ళు అదే మంచం మీద ఏ మలమూత్రాదులో ఇతరత్రం విసర్జన చేస్తే ఆ వాసన భరించలేము అని బాధపడి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ వాసనలన్నీ నువ్వు పుట్టినప్పుడు వాళ్ళు భరించారు. వాళ్ళ వృద్ధాప్యం వచ్చిన నాడు అవి అమృత తుల్యమైనటువంటి వాటిగా భావించి ఎవడు సేవ చేయగలుగుతాడో వాడు నిజమైనటువంటి సంతానం. ఒక శ్రవణ కుమారుడు లాంటి వాడిని మనం ఎప్పుడు ఆదర్శంగా తీసుకోవాలి. మృత్యువు అయిపోయిన తర్వాత సర్వసంగ పరిత్యాగ అయినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినటువంటి మాట, అమ్మా ఇప్పుడు నువ్వు మరణశయ్య మీద ఉన్నావు అని కడుపులోంచి నిజంగా ఎక్కడ లేనటువంటి బాధ వస్తుందండి శంకరులు చెప్పే ఆ మాట, ఆ ఘట్టం వింటే. అక్కడికి వెళ్ళి తల్లి నోట్లో అంత బియ్యం వేయాల్సి వచ్చింది ఆయన. ఆ బియ్యం వేసేటటువంటి సమయంలో శంకరులు అన్నటువంటి మాట, అమ్మా ఈ నోటితోటే కదమ్మా నా చిట్టి తండ్రి, నా బుజ్జి కన్నా, నా బంగారు కొండ, నా వరాల పట్టి అంటూ ఎన్ని మాటలు పిలిచావమ్మా. అలాంటి మాటలు పిలిచినటువంటి ఈ నోట్లో నేను ఈ విధంగా బియ్యం వేయటము అనేది ఎంత బాధని నాకు కలిగిస్తోందమ్మా అని ఎక్కడ లేనటువంటి ఆ ఆర్తిని, ఆ తల్లి పట్ల ప్రేమని ఆ మహానుభావుడు మనకి చూపిస్తాడు. అంటే ఏమర్థమవుతోంది? సర్వసంగ పరిత్యాగి అయి సమస్తమైనటువంటి ఆ ప్రతి పదార్థము బ్రహ్మము అని తెలుసుకున్నటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు, అన్నిటి యందు పరమాత్మ వసించి ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు సన్యాసం తీసుకొని స్వీయంగా ఈ శరీరానికి పిండాల్ని పెట్టుకునేటటువంటి స్థితి చూసినటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు సమస్తమైనటువంటి బ్రహ్మసూత్రాలకి, అదేవిధంగా మన ఉపనిషత్తులకి, అదేవిధంగా భగవద్గీతకి ఇతరమైన అనేకమైన భాష్యాలు రాసినటువంటి ఆ మహానుభావుడైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అంతటి ఆయన నీ రుణం నేను తీర్చుకోలేనమ్మా అంటున్నాడు. అంటే సామాన్యులమై
కామక్రోధాలతోటి జీవించేటటువంటి మనం ఇంకెంత రుణపడి ఉన్నాము, ఎంత జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రుల పట్ల. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ధర్మ అర్థ కామ మోక్షాలలో నువ్వు ఏది సాధించాలి అన్నా, ఏ పని చేయాలి అన్నా తల్లిదండ్రులు చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు. వాళ్ళని ఎగర్తించకూడదు, అవమానించకూడదు, దుర్భాషలాడకూడదు. అందుకనే రామచంద్రమూర్తి అంతటా ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎవరండి? సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చినటువంటి శ్రీమన్నారాయణమూర్తి. ఆయన ఏమి ఆదర్శంగా మనకి చూపించాడు? రాముడు 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 అని శ్రీరామనవమి రాగానే వెళ్ళి చక్కగా పూజ చేసుకోవడం, కళ్యాణాలు చేయడం, అదేవిధంగా పానకాలు తాగడం, వడపప్పు తినటం కాదు, నిజమైనటువంటి రామచంద్రమూర్తిని అర్చించడం. రామచంద్రమూర్తి ఏ విధమైనటువంటి మార్గాన్ని చూపించాడో ఆ మార్గాన్ని తెలుసుకోవాలి. అదే పితృవాక్య పరిపాలన. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయనకి ఏ సంబంధమూ లేదు రాముడికి. తండ్రి ఎప్పుడో యుద్ధంలో ఎక్కడో కైకేయికి ఇచ్చినటువంటి వరం, నాకేం సంబంధం నాన్న, నువ్వెక్కడో వరం ఇచ్చుకుంటే నువ్విచ్చిన దాన్ని ఇప్పుడు నేనెందుకు ఆచరించాలి అనలా. దానివల్ల అడవి ఉంటుందని తెలుసు, రాజభోగాలను అనుభవించడం తప్ప ఇతరము తెలియనటువంటి రామచంద్రమూర్తి ఆ వనాలలో నార బట్టలు కట్టుకొని వెళ్ళి అక్కడ ఇల్లేదో, అక్కడ తనకి దొరికే ఆహారం ఏదో, ఎక్కడ సంచరించాలో ప్రజలతోటి సంబంధం లేకుండా ఉండాలి. ఇన్ని కష్టాలని కూడా తేలికగా అడవిలోకి వెళ్ళినప్పుడు ఏ మృగమైనా రావచ్చు, ఏ సర్పమైనా రావచ్చు, ఏ కష్టమైనా రావచ్చు. అలాంటి స్థితి లేదు. కానీ ఇవాల్టి రోజున ఎలాంటి స్థితి వచ్చిందయ్యా అంటే, తల్లిదండ్రుల యొక్క మాటనే వదిలిపెట్టనటువంటి రామచంద్రమూర్తి యొక్క అవతారము ధరించినటువంటి ఈ ధరిత్రిలో తల్లిదండ్రుల్ని నిరాదరణ పాలు చేసి వాళ్ళకి సూక్తులు చెప్తూ నాకు ఆస్తి ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని వంకలు పెట్టేటటువంటి జనం పెరుగుతున్నారు. ఇలాంటి సందర్భంలో గుర్తుంచుకోవాల్సింది, సంపాదించుకోవడానికి చేతులు కాళ్ళు, అనుభవించడానికి ఇంద్రియాలు, ఇవన్నీ ఇచ్చారు. నీకు ఎప్పుడైనా అనారోగ్యం వచ్చి భయంకరమైన కరోనా వచ్చినప్పుడు భయపడి ఓ దగ్గర కూర్చొని శానిటైజర్లు రాసుకుంటూ, ముక్కుకి మాస్కులు కట్టుకుంటూ నువ్వు కూర్చున్నావు, గుర్తుందా? ఎందుకు కూర్చున్నావు? ఈ శరీరానికి ఏమైనా అవుతుందేమో అని. ఇప్పుడు చెప్పు, అలాంటి శరీరాన్ని ఇచ్చి నీకు ఇన్ని సుఖభోగ భాగ్యాలు ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని కరోనాలో భయం వచ్చినప్పుడు తీసుకున్న జాగ్రత్తల కంటే ఎంత ప్రేమగా చూసుకోవాలో ఒక్క క్షణం మనస్సు పెట్టి మనం ఆలోచిస్తే ఆ తల్లిదండ్రుల యొక్క మహత్తేమిటి, వాళ్ళ ప్రాధాన్యత ఏమిటి, వాళ్ళ గొప్పతనం ఏమిటి. ఈ శరీరం మీద నీకు ఇంత ప్రేమ వచ్చింది అంటే ఇలాంటి శరీరాన్ని ఇచ్చినటువంటి ఆ తల్లిదండ్రుల్ని మనం ఎంత అర్థం చేసుకోవాలి. ఇంకా రహస్యం ఏమిటి అంటే, ఒక తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు ఎప్పుడూ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉండరు. ప్రధానంగా తల్లి విషయంలో ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు ఒక్క పదప్రయోగం చేస్తారు. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. కుపుత్రుడున్నాడేమో కానీ ఎప్పుడైనా దుర్మార్గమైనటువంటి తల్లి లేదయ్యా ఈ సృష్టిలో. దుర్మార్గమైనటువంటి కొడుకు ఉండొచ్చుగాక, దుర్మార్గమైన తల్లి ఉండదు. ఆ తల్లిని ఒకవేళ ఏదైనా చేసినా అంత స్థాయికి నువ్వు తీసుకెళ్తే దానికంటే ఇదే మంచిదని చేస్తుంది తప్ప దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉండదు. అలాంటి ఎప్పుడూ నిరంతరం ఇంత సంవత్సర కాలము చేసి కడుపులో పెట్టుకొని నువ్వు తంతుంటే ఇబ్బంది పెడితే తాను బతికుంటుందో బతికుండదో కూడా తెలిసి జన్మనిచ్చినటువంటి తల్లి ఇన్ని కష్టాలు పెడితే, కొంచెం కష్టం పెడితే వీడు నాశనంగాను అనుకుంటారే, అలాంటి తల్లి ఏం కోరుకుంటుందయ్యా? నిరంతరము నా కొడుకు నా కూతురు అత్యున్నతమైన ఉన్నతి స్థితిలో ఉండాలి, ఆ ఉన్నతిని వాళ్ళు చూడాలి, ఉన్నత స్థానాల్ని వాళ్ళు పొందాలి అని తల్లి అనుకోవట్లేదు, తండ్రి అనుకోవట్లేదు. నిరంతరం ఎక్కడో ఉండి ఆ ఉన్నతిని కోరుకుండే తల్లిదండ్రుల దగ్గరికి ఎలా పడితే అలా ఏదో నేను అక్కడ ప్రేమించాను ఇక్కడ ప్రేమించాను అని వాళ్ళని కూడా ఏడిపించేటటువంటి స్థితి కాకుండా ఆ తల్లిదండ్రులు
వాళ్ళిచ్చినటువంటి ప్రేమ ముందు నేను బయట చూస్తున్న ప్రేమ ఎంత అని ఒక్కసారి బేరీజు వేసుకుంటే ధర్మము త్యాగము అనేవి 2 లక్షణాలు తెచ్చుకున్నటువంటి ఆ స్థితిలో తల్లిదండ్రుల యొక్క మహత్తు మనకి తెలుస్తుంది. అలాంటి ఆ తల్లిదండ్రుల ప్రేమ అది అమూల్యమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమని ఎంత సేవ చేసినా వెలగట్టలేం. కాబట్టి ఒళ్ళు దగ్గర ఉంచుకొని తల్లిదండ్రుల యొక్క ఆ ప్రియమైనటువంటి సేవని భక్తిని ఎప్పుడూ ఆచరిస్తూ ఉందాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. స్వస్తి.